హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రాణరక్షణ. బేతాళ కథ ఇది. విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తెలియని వాడి కోసం నువ్వు ఇన్ని పాట్లు పడుతున్నావు, కానీ అది ఎంత ప్రమాదమో గ్రహించావు కాదు. ఆప్తులు కానివారి ప్రాణాల్ని కాపాడటానికి యత్నించినా అది ప్రమాదకరంగానే పరిణమిస్తుందని తెలపటానికి నీకు మళ్ళీ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో సముద్ర తీరాన గుట్టల మధ్య గుడిసె వేసుకుని ఒక ముసలివాడు నివసిస్తూ ఉండేవాడు. అక్కడి సముద్రమంతా రాళ్లమయం. సముద్రంలో పోటు వచ్చినప్పుడు నాచు కొట్టుకు వచ్చి ఈ రాళ్ల సందున చిక్కుకుంటూ ఉండేది. ముసలివాడు ఆ సముద్రపు నాచును పోగు చేసి సమీపంలో ఉన్న గ్రామంలో అమ్మి ఆ డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు. గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయం సాగుతూ ఉండేది, కానీ అక్కడి నేల సారవంతమైనది కాదు. అందుచేత రైతులు సముద్రపు నాచును ఎరువుగా ఉపయోగించేవారు. డబ్బు పోసి సముద్రపు నాచు కొనలేని వాళ్ళు సముద్ర తీరానికి వచ్చి ఏరుకుపోతూ ఉండేవాళ్ళు. కానీ ముసలివాడిలాగా అదే వృత్తిగా జీవించేవారెవరూ లేరు. ముసలివాడికి అకస్మాత్తుగా కీళ్లవాతం వచ్చింది. 50 ఏళ్ల పాటు నాచు పోగు చేసి జీవించినవాడు కాస్త నడవలేని స్థితికి వచ్చేశాడు. అందుచేత ఆ పనికి వాడి మనవరాలు మళ్ళీ పూనుకున్నది. మళ్ళీ 15-16 ఏళ్ల పిల్ల. ఆమె జీవితమంతా సముద్ర తీరానే గడిచింది. తాత సముద్రపు నాచు కోసం వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కూడా వెంట వెళ్ళేది. తాత నాచు అమ్ముకు రావటానికి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె సముద్ర తీరం వెంబడి ఉన్న రాళ్ల గుట్టల మీదుగా వెళ్ళి నాచు దొరికే చోట్లన్నీ పరిశోధించేది. ఈ పరిశోధనల ఫలితంగా మల్లికి ఒక అద్భుతమైన ప్రదేశం కనిపించింది. అది ఒక కోన. ముసలివాడి ఇంటికి ఎగువగా కొద్ది దూరాన సముద్రంలో లోపలికి చొచ్చుకు రావటం వల్ల ఈ కోన ఏర్పడింది. దీని నిండా చెదురుమదురుగా రాళ్లగుట్టలు ఉన్నాయి. సముద్రం పోటు వచ్చినప్పుడు వీటిలో చాలా భాగం మునిగిపోతాయి. ఆటు వచ్చినప్పుడు బోలెడంత సముద్రపు నాచు ఆ గుట్ట మీద దిగబడిపోతుంది. ఆ కోన చాలా ప్రమాదకరమైన ప్రదేశం, కానీ అక్కడ అంతులేని నాచు ఉన్నది. అక్కడికి దారి కూడా లేదు. మళ్ళీ తన చేతులతో బరువైన రాళ్లు తెచ్చి అక్కడక్కడ వేసి తమ ఇంటి ముందు నుంచి కోనకు ఒక దారి ఏర్పాటు చేసుకున్నది. కోనలో ఏ రాళ్ల గుట్టల మీద పాచి చేరినది, వేటి మీద అడుగు పెడితే కాలు జారకుండా ఉండేది తెలుసుకున్నది. ఇంత శ్రమపడిన మీదట ఆమె ఆ ప్రదేశంలో సులువుగా బోలెడంత నాచు పోగు చేసి రోజు గ్రామానికి వెళ్ళి అమ్ముకురాసాగింది. మళ్ళీ చాలా కార్యదీక్ష గలది. ఆమెకు నాచు పోగు చేయటం మీద తప్ప మరి దేని మీద దృష్టి లేదు. గ్రామంలో ఆమెకు స్నేహితులంటూ ఎవరూ లేరు. తన ఈడు పిల్లల్లాగా మంచి దుస్తులు వేసుకుందామని గాని నగలు పెట్టుకుందామని గాని ఆమెకు ఆసక్తి లేదు. నాచు అమ్మటం విషయంలో కూడా చాలా నిష్కర్షగా ఉండేది. ఎవరన్నా తనను మోసం చెయ్యాలని చూస్తే కాట్ల కుక్కలాగా మీద పడేది. ఒకరోజు ఆమె కోనలో నాచు పోగు చేస్తూ ఉండగా ఒక యువకుడు అటుగా వచ్చాడు. ఆ యువకుడి పేరు భరతుడు. అతను ఆ గ్రామంలో ఉండే ఒక పెద్ద రైతు కుమారుడు. అతను నాచు పోగు చేసుకోవటానికి వచ్చాడని గ్రహించి మళ్ళీ అతన్ని సమీపించి కోపంగా, నీకిక్కడ ఏం పని అని అడిగింది. నీకేం పనో నాకు అదే పని. ఇక్కడ ఇంత నాచున్నదని నాకు తెలియదు అన్నాడు భరతుడు చుట్టూ కలియజూస్తూ. ఆ నాచు ముట్టుకొని చూడు అన్నది మళ్ళీ బెదిరింపుగా. ఏం చేస్తావు? నీ పాటి బలం నాకు లేదనుకున్నావా ఏమిటి అన్నాడు భరతుడు నవ్వుతూ. ఈ కోన నాది, ఇక్కడికి వచ్చే దారి నేనే చేశాను అన్నది మళ్ళీ. ఈ సముద్రం అంతా నీదేనంటావా ఏమిటి? ఇది అందరిదీను అన్నాడు భరతుడు. గాలి అందరిదీని, అందుకని మీ ఇంటి కప్పెక్కి గాలి పీలిస్తే నువ్వు ఊరుకుంటావా అన్నది మళ్ళీ. కావలిస్తే గ్రామాది దగ్గర ఫిర్యాదు చేసుకో, నేను మాత్రం ఇక్కడ నాచు తీసుకుపోయి తీరుతాను అన్నాడు భరతుడు. మళ్ళీ వెంటనే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. భరతుడన్న మాట అబద్ధం కాదు. ఆ కోనలో ఉన్న నాచంతా నీదేనంటే లాభం లేదు.
అది ఏరుకునేటందుకు అందరికీ హక్కున్నది అని గ్రామాధికారి సౌమ్యంగా ఆమెతో చెప్పాడు. ఆ కోనకు దారి లేదు, మా ఇంటి ముందరగా ఉన్న దారే దారి, మా స్థలంలో నుంచి నడవటానికి కూడా అందరికీ హక్కున్నదా అని మళ్ళీ అడిగింది. భరతుడి తండ్రి తన వద్ద చౌకగా నాచుకొనటానికి ప్రయత్నించాడని, తను అమ్మకపోయేసరికి తన కొడుకును పంపకం చేశాడని ఆమె అన్నది. అంతా విని గ్రామాధికారి, మళ్ళీ ఈ భాగ్యానికి పెద్దవాళ్లతో ఎందుకు తగువ పెట్టుకుంటావు? సముద్రపు నాచు ఒకరి సొత్తు కాదు, దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. అదీ కాక ఆ కోనలో చాలా నాచున్నదటగా, నువ్వు తీసుకోగలిగినంత నువ్వు తీసుకో, అతనికి సాధ్యమైనంత అతన్ని తీసుకొని అని సలహా ఇచ్చాడు. మళ్ళీ ఈ తీర్పు విని మండిపోయింది. ఒకరి తీర్పుతో నాకేం పని? ఆ కోనలోకి అడుగుపెట్టిన వాళ్ళు కాళ్ళు విరిగిపోతాయి, అప్పుడు గాని మనుషులకు బుద్ధి రాదు అని ఆమె ఆ గ్రామంలో కనిపించిన వారందరికీ చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది. తర్వాత భరతుడు ఆమెతో సంధి చేసుకోవడానికి వచ్చాడు. అనవసరంగా మనకి జగడం దేనికి? నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లవాణ్ణి. నీకు అందుబాటులో ఉండే నాచు నేను అంటుకోను, దూరంగా ఉండే రాళ్ల గుట్టల మీద నేను ఏరుకుంటాను. ఆ విధంగా రాజీపడి మనం ఇప్పటినుంచి స్నేహంగా ఉందాం అన్నాడు భరతుడు. ఆ కబుర్లన్నీ తీసిపెట్టు, నీతో నాకు స్నేహం ఏమిటి? నీకా కోన సంగతి ఏమీ తెలీదు. అందులోకి నువ్వెంత దూరం పోగలవో నేను అంతకంటే ఎక్కువ దూరం పోగలను. నాతో అనవసరంగా పోటీపడి చిక్కుల్లో పడకు అన్నది మళ్ళీ. సరే, అది చూద్దాం అన్నాడు భరతుడు పట్టుదలగా. మూర్ఖంగా కోనలోకి పోయి గుండంలో పడి బయటికి రాలేక మునిగిపోతూ ఉంటే నేను నిన్ను రక్షించను, జ్ఞాపకం ఉంచుకో అని మళ్ళీ అతన్ని బెదిరించింది. భరతుడు నిర్లక్ష్యంగా నవ్వాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు బాగా ముసురు పట్టింది. గాలి కూడా సాగి తుఫాను వచ్చే సూచనలు కనబడ్డాయి. అందుచేత నాచు పోగు చేయటానికి మళ్ళీ తన కొంకి కర్రను తీసుకుని రోజు కన్నా పెందలాడే కోనకు బయలుదేరింది. ఆమె అక్కడికి చేరేసరికి భరతుడు అప్పుడే వచ్చి ఉన్నాడు. సముద్రం బాగా తెర్లుతున్నది, చినుకులు కూడా ఆరంభమయ్యాయి. భరతుడు ఒక రాతి గుట్ట మీద నిలబడి నాచు కోసం ఎంత దూరం పోగలనా అని చూడసాగాడు. అతనికన్నా దూరం వెళ్ళటానికి మళ్ళీ నిశ్చయించుకున్నది. భరతుడు ఏదో నిశ్చయించుకున్న వాడల్లే ఒక గుట్ట మీద నుంచి ఇంకో గుట్ట మీదకి దూకుతూ ఉత్తరపు వైపుగా పోసాగాడు. మళ్ళీ మనసు ఆనందంతో నిండిపోయింది. అటుగా అతనికి నాచు దొరకదు. ఆమె చెప్పిన గుండం కూడా అటువైపే ఉంది. మళ్ళీ తన సమీపంలో ఉన్న నాచును కొంకికర్రతో పోగు చేయసాగింది. భరతుడు కూడా అంత దూరాన తనకు దొరికిన నాచును పోగు చేయసాగాడు. కానీ తన కుప్ప కన్నా అతనిది చాలా చిన్నదిగా ఉండటం మళ్ళీ గమనించింది. అతని కర్రకు నాచు చిక్కినప్పుడల్లా మళ్ళీ గట్టిగా వేళాకోళంగా నవ్వసాగింది. భరతుడికి పౌరుషం రెచ్చిపోసాగింది. ఏ విధంగా అయినా సరే మల్లి కన్నా ఎక్కువ నాచు పోగు చేయాలని అతను తీర్మానించుకున్నాడు. అంతలోనే అతని కళ్ళు గుండం మీద పడ్డాయి. దాని నిండా నాచు ఉండి సుడులు తిరుగుచున్నది. ఆ నాచుపైన కాలు పెడితే మనిషి తేలుతున్నాడంత మందంగా ఉంది. ఆ గుండంలో నుంచి నాచు తీయటానికి ప్రయత్నించడం ఎంత ప్రమాదకరమో మల్లికి తెలుసు. ఆమె దాని ఛాయలకు ఎన్నడూ పోలేదు. దాని చుట్టూ ఉండే రాళ్ళు చాలా జారుడు రాళ్ళు. ఆటు సమయంలో కూడా దానిలోని నీళ్లు పూర్తిగా పోవు. భరతుడు ఈ గుండం చుట్టూ ఉన్న రాళ్ల మీదకు వచ్చి అతి కష్టం మీద కాళ్ళు జారకుండా చూసుకుంటూ తన కొంకి కర్రతో కొద్దిపాటి నాచు పైకి లాగాడు. మరుక్షణమే అతని కాలు జారింది. కానీ గుండంలో పడకుండా తప్పుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? అందులో పడితే చస్తావు అని మళ్ళీ కేకపెట్టింది. నీ పని నువ్వు చూసుకో, నా ఊసెందుకు అన్నాడు భరతుడు. నీ ఊసు నాకేమీ అక్కర్లేదులే అంటూ మళ్ళీ తన కొంకికర్ర ఎత్తుకొని నాచు కోసం వెతుకుతూ కదిలింది. అంతలోనే గుండంలో ఏదో పడిన చప్పుడు ఆమెకు వినిపించింది. ఆమె తల ఎత్తి చూస్తే భరతుడు లేడు. అతని శరీరం గుండంలో దొర్లుతూ తిరగటం ఆమె కంటబడింది. ఆమె కాళ్ళ మీద చేతుల మీద పాక్కుంటూ గుండం వద్దకు వెళ్ళింది. భరతుడు ఒకసారి తేలి కనిపించాడు. అతని నుదురుకు పెద్ద గాయమై రక్తం కారుతున్నది. అతను దగ్గరికి రాగానే
ఆమె అతని చొక్కా పట్టుకుని తన కొంకి కర్ర అందిస్తూ, "ఈ కర్రను గట్టిగా పట్టుకో" అన్నది. అతను కర్రను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె అతన్ని రాళ్ల మీదకు లాగింది. తర్వాత ఏం చేయాలో మల్లికి తెలియలేదు. సముద్రం పోటు వస్తున్నది. అక్కడి నుంచి అతన్ని తీసుకుపోతే త్వరలోనే తన చుట్టుపక్కల ప్రాంతమంతా మునిగిపోతుంది. ఆమె అతన్ని ఎత్తడానికి ప్రయత్నించింది. ఆమెకి ఎక్కడ లేని సత్తువ వచ్చింది. అతన్ని మోసుకుంటూ ఆమె అతి ప్రయాస మీద తన గుడిసెకు చేరుకున్నది. భరతుడికిప్పుడు స్పృహ లేదు. అతని మొహం పూర్తిగా పాలిపోయి ఉన్నది. అతన్ని చూసి ముసలాడు, "మళ్ళీ ప్రాణం పోయినట్టుందే" అన్నాడు. "ఇంకా లేదు తాత, నేను గ్రామానికి వెళ్ళి వాళ్ళను పిలుచుకు వస్తాను, బతికించుకుంటారేమో" అన్నది మళ్ళీ. "ఇంకా నయం, అటువంటి పిచ్చి పని చేయకు, పగగొద్దీ మనమే చంపామంటారు" అన్నాడు ముసలాడు. మళ్ళీ ఒక్క క్షణం పాటు నివ్వెరపోయింది. మరుక్షణం "అంటే అనని" అంటూ ఆమె గ్రామానికి పరిగెత్తింది. త్వరలోనే భరతుడి తల్లి, తండ్రి, నౌకర్లు వచ్చారు. తల్లి భరతుడి మీద పడి, "అయ్యో, నిన్ను పొట్టన పెట్టుకున్నారా తండ్రి" అంటూ ఏడ్చింది. భరతుడి తండ్రి ఊరుకోమని భార్యను మందలిస్తూ, "నా కొడుకుని ఇంత చేసిన వాళ్ళ రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెడతానా" అన్నాడు. మల్లికి గుండెలు అవిసిపోయినాయి. తన తాత చెప్పిందంతా కాబోతున్నది. భరతుడు ఎట్లాగూ బతకడు. హత్యానేరం తన మీద మోపి తనను ఉరితీస్తారు. తాను అతన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఒడ్డినట్టు సాక్ష్యమేముంది? స్పృహ లేకుండా ఉన్న తమ కొడుకును మల్లిని వెంటబెట్టుకొని రైతు దంపతులు తమ గ్రామానికి వెళ్లారు. వారు మల్లిని గ్రామాధికారికి అప్పగించి తమ కొడుకు నాచు తీసుకుపోతున్నాడని కొట్టి చంపేసిందని ఫిర్యాదు చేశారు. ఆయన ఆ రాత్రల్లా మల్లిని ఖైదులో ఉంచాడు. ఒక రాత్రివేళ భరతుడు పెద్దగా మూలిగి కళ్ళు తెరిచాడు. "ఏం నాయనా" అంటూ తల్లి అతని ఎదుటకు వెళ్ళింది. అతను ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చుట్టూ చూశాడు. అతడికి స్పృహ వచ్చినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అతను బతుకుతాడని వైద్యుడు కూడా వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు భరతుడి తండ్రి ఖైదులో ఉన్న మల్లి కోసం వచ్చాడు. మల్లి ఆయనను చూసి నిర్ఘాంతపోయింది. "తల్లి, మీవాడు నీకోసం కలవరిస్తున్నాడు. నిన్ను చూడండి, వాడు కన్ని మూసి నిద్రపోయేటట్టు లేడు. ఒక్కసారి మా ఇంటికి రా, నీ రుణం ఉంచుకోనిలే" అని పిలిచాడు. మల్లి వెళ్ళింది. ఆమెను చూసి భరతుడు చాలా సంతోషించాడు. తర్వాత కాలక్రమాన భరతుడు కోలుకున్నాడు. అతనికి మల్లినిచ్చి పెళ్లి చేశారు. మల్లి తన తాతతో సహా సముద్ర తీరాన్ని, గుడిసెను వదిలి శ్రీమంతుల ఇంట్లో అడుగుపెట్టింది. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నాకు ఒకే ఒక సందేహం. తాత వద్దంటున్నా వినక తన మీద హత్యానేరం మోపుతారని కూడా జంకక మళ్ళీ భరతుడి తల్లిదండ్రుల వద్దకు ఎందుకు వెళ్ళింది? భరతుడి మీద ప్రేమ చేతనా? తనతో పంతానికి వెళ్ళి భరతుడు అపాయం వాత పడ్డాడన్న పశ్చాత్తాపం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. మల్లికి భరతుడి మీద అంతలో ప్రేమ కలగవలసిన కారణమేమీ లేదు. ఆమెకు సరియైన సమయంలో అతని ప్రాణాన్ని కాపాడాలనే పుణ్యభావం కలిగింది. పుణ్యకార్యాలకు పూనుకున్నవారు తమ ప్రయత్నం సఫలం కావటానికి ఎంత త్యాగమైనా చేస్తారు. అందుచేతనే మల్లి తెగించి ఆ గుండం వద్దకు వెళ్ళింది. అతన్ని ఆమె గుండం నుంచి రక్షించిందే కానీ అపాయ స్థితి నుంచి రక్షించడం ఆమె వల్ల కాలేదు. ఆ పని భరతుడి తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. అందుచేత వారిని పిలవటానికి ఆమె గ్రామానికి బయలుదేరింది. అది వరకు ఒకసారి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నంత పనిచేసి భరతుణ్ణి గుండం నుంచి రక్షించిన మల్లికి అతని తల్లిదండ్రులు తనను హంతకురాలంటారేమోనన్న భయం లేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పనికి మాలిన మిత్రులు. ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో, "నాయనా, జీవితంలో అన్నింటికన్నా విలువైనది స్నేహం. డబ్బు సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు,
కానీ స్నేహితులను సంపాదించడం చాలా కష్టం. అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితుల్ని సంపాదించు అని సలహా ఇచ్చాడు. అది మొదలు కొడుకు స్నేహితులను పోగు చేయసాగాడు. త్వరలో వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు. వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడ్డారు. కొద్ది కాలం గడిచినాక తండ్రి కొడుకును పిలిచి, నాయనా, నీకు స్నేహితులెవరైనా దొరికారా అని అడిగాడు. దొరికారు నాన్న, చాలామంది దొరికారు అన్నాడు కొడుకు. తండ్రి ఆశ్చర్యంతో, వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు. కొడుకు కొంచెం ఆలోచించి, వాళ్లలో నిజమైన స్నేహితులు కనీసం 10 మంది ఉంటారు అన్నాడు. నేను ఇన్నేళ్లు బతికాను గాని నాకున్నదల్లా 1.5 స్నేహితులే. ఇంత కొద్ది కాలంలోనే నువ్వు 10 మంది నిజమైన స్నేహితులని సంపాదించావంటే నాకు నమ్మకస్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా. కొడుకు తన స్నేహితులను వెనకేసుకుని వచ్చి వాళ్ళు తన కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు. ఆ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు అన్నాడు తండ్రి. నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి. ఒక పందిని చంపి గోతంలో వేసి భుజాన పెట్టుకొని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికే వెళ్ళు. నువ్వు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్లు వారితో చెప్పు. ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని, నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశం ఉందని అను. ఆ తర్వాత నిన్ను కాపాడటానికి సహాయపడమని అడుగు. ఏం జరిగేది చూద్దాం అన్నాడు. కొడుకు అలాగే చేశాడు. అతను ఒక చచ్చిన పందిని గోతాంలో పెట్టి భుజాన వేసుకొని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికే వెళ్ళి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు. ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు. ఈ పరిస్థితుల్లో నేను నీకేమి సహాయం చేయగలను? కొంపదీసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడా బయటపెట్టకు. నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడు ఒక స్నేహితుడు. నీకోసం కొరతపడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు. నీకీ ప్రమాదం రావటం నాకెంతో విచారంగా ఉంది. నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరిచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు. నిన్ను అధికారులు ఉరితీశాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తర క్రియలు మహావైభవంగా జరిపిస్తాము అన్నాడు వేరొక స్నేహితుడు. చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చెప్పేశాడు. అంతా విని తండ్రి తల ఆడించి, నేను మొదటనే అనుకున్నాను, నాకు జీవితంలో 1.5 స్నేహితులున్నారని చెప్పాను, జ్ఞాపకం ఉందా? వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాం అన్నాడు. తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకుని తన తండ్రికి గల అర్ధ స్నేహితుడి వద్దకు వెళ్ళి తన స్నేహితులతో చెప్పినట్లే చెప్పాడు. ఆ స్నేహితుడు అంతా విని, నేను నిన్నెరగను, కానీ నీ తండ్రి నాకు స్నేహితుడు, ఆయన కోసం నీకు సహాయపడతాను అన్నాడు. తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి, ఇక నీకేమీ భయం ఉండదు, నిశ్చింతగా తిరుగు అన్నాడు. ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకొని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు. ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి, అయ్యా, మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి ఫలాని వారి ఇంటికి పట్టుకుపోయాడు. ఆ పెద్ద మనిషి ఆ గోతాన్ని తమ పెరట్లో పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు. వెంటనే తలారి భటులను పంపి పెరడు తవ్వించగా గోతం దొరికింది. ధనికుడి అర్ధ స్నేహితుడు తలారితో, అయ్యా, ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే. అంతకు పూర్వం గాని ఆ తర్వాత గాని నేనా కుర్రవాణ్ణి చూడనే లేదు. నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి ఉంటాడు. నాకీ సంగతి ఏమీ తెలియదు అన్నాడు. ఈ లోపుగా ధనికుడి కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను. మా తండ్రి స్నేహితుడొకాయన శవం గల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు. కానీ ఈ సంగతి ఎలాగో బయటపడింది. నాకు ఉరిశిక్ష తప్పేటట్లు లేదు. ఏ విధంగానైనా నాకు సహాయపడగలరా అని అడిగాడు. ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి, అయ్యా,
ఫలాని కుర్రవాడి మీద హత్యానేరం మోపినట్లు విన్నాను. అది నిజంగా అతను చేసిన హత్య కాదు. హంతకుడు నా కొడుకే. ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడటం భావ్యం కాదు. అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది. నిర్దోషి అయిన ఆ కుర్రవాణ్ణి వదిలిపెట్టి దోషి అయిన నా కొడుకును ఉరి తీయించండి అన్నాడు. ఈ మాట తెలియగానే ధనికుడు తన కొడుకుతో, చూశావురా, నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో, ప్రతి వాళ్ళు స్నేహితులని నమ్మకు అంటూ బయలుదేరాడు. ఆయన తలారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఆ గోతంలో ఉన్నది మనిషి కాదు, పంది. కావాలంటే గోతం విప్పి చూడండి అన్నాడు. తలారి వెంటనే గోతం విప్పి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.